కొద్దిగా ప్రాణ నష్టం, అత్యధికంగా ఆస్తి నష్టం ఏదైతే జరిగిందో అనేక నేషనల్ హైవేస్, R&B పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే లైన్లు, ఇరిగేషన్ ట్యాంక్స్ ప్రజలకి అనేక ఇబ్బందులు ఏవేవైతే కలిగాయో వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ 2 రోజులు లోకల్ వర్షాలు లేని కారణంగా ఆ అత్యధిక వర్షాలకి పడ్డ వాటర్ అంతా డిప్లీట్ అయింది. ఇవాళ రేపు ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకొని సోమవారం సాయంత్రం 4 గంటలకి ఉన్నతాధికారులు, ఆ జిల్లాలో ఉండే గౌరవ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో ఇన్ఛార్జి మంత్రులకి, సిఎస్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ ని పూర్తి వివరాలతో రావాలని, దాని మీద ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clock సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. రెండవ అంశం, ఇక రిజర్వేషన్ కి సంబంధించిన అంశం ఉంది. దాని మీద కూడా కేబినెట్ ఈరోజు క్లియర్ గా నిర్ణయం తీసుకుంది. దాని గురించి మా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా మీతో విశ్లేషిస్తారు. ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా, ఆ బిల్స్ అన్నిటినీ రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గోశాలలకు సంబంధించిన అంశంలో ఈ గోశాల సంక్షేమ బోర్డుకు ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాలని, ఏవైతే పేరుకు అనేక గోశాలలు వందల సంఖ్యలో ఉన్నా ఆ గోశాలలో ఆ గోవులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ గోశాల మీద గతంలో ఒకసారి కేబినెట్ లో విధి విధానాలు నిర్ణయించుకొని ఈరోజు క్లారిటీగా దీనికి సంబంధించిన బోర్డు ఇతరత్ర దీనికి ఫండ్స్ ఏ రకంగా రేట్ చేయాలి, సిఎస్ఆర్ నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది పూర్తి విధి విధానాలతో ఈరోజు కేబినెట్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది.